నిరంతరం గ్రామాలు వాడల్లో ప్రజలను కలుస్తూ ప్రభుత్వ సంక్షేమాలు అనేక కార్యక్రమాలు చేస్తూ మా యొక్క దినచర్య ప్రతిసారి ఉపాధి హామీ కార్మికులతో కలిసి వారి యోగక్షేమాలు చేసుకుంటూ వారితో పాటు కాసేపు పనిచేసి పోయేటువంటి అలవాటు గత 5-6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఈరోజు కూడా అదే మాదిరి అందరం ఇవ్వడం జరిగింది. మీరు చూస్తుంది గుట్టల్లో చాలా ఒక ఊరికి 5 కిలోమీటర్ల లోపల గుట్టలలో వెహికల్స్ కూడా రాని ప్రాంతంలో ఉపాధి చేసుకోవడానికి ఇక్కడ దురదృష్టం కేంద్ర ప్రభుత్వం మోడీ 60% దీన్ని తగ్గించి ఇవాళ అనేక నిబంధనలు పెట్టి ఇబ్బంది పడతారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవరిస్తూ అన్ని రకాల సహాయం చేస్తూ ఎండల్లో పనిచేస్తున్న వారికి మా వంతు సహకరిస్తూ నీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ అదే మాదిరిగా ప్రతి ఒక్క పేదవారికి ఇంధనం రైలు ప్రభుత్వ సంక్షేమాలు అందించే కార్యక్రమం. అదే మాదిరిగా ఈరోజు మా పొద్దున్నే ఎగ్లాస్పూర్లో ఒక ఆర్టీసీ బస్సు కూడా ప్రారంభించారు. ప్రతి గ్రామానికి బస్సు, ప్రతి గ్రామానికి ట్రాన్స్పోర్ట్ బ్రహ్మాండమైన రోడ్లు, ట్రైన్లు, రైల్స్ పండించిన ప్రతి ఒక్క గింజను కొంటూ ఇవాళ రైతుకు భరోసాలు ఇస్తూ రైతు చిరునవ్వుతో ఉండాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన అవన్నీ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇది ప్రజాపాలన. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఎంత ఆనందంగా వాళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడు చూడని పరిపాలన చూస్తూ ఉంటారు. మా సొంత కుటుంబ సభ్యులు చూసుకున్నట్టుగా మా యోగక్షేమాలు చూసుకుంటూ నిరంతరం మా వైపు వస్తున్న మీకు ధన్యవాదాలు అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే దానికంటే గొప్ప సంతోషం. ఇవాళ నేను కానీ నా కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, అధికారులు, అదే మాదిరిగా మిత్రులందరూ ఈరోజు ఇంత గుట్టల్లోకి మీరందరూ కూడా రావడం దీనికి సాక్ష్యం. ఎందుకంటే మానవత దృక్పథం ప్రజల్లో ఉండాలి. ప్రతిసారి రాజకీయం చేస్తూ అబద్ధాలు మాట్లాడే వారికి ఇది ఒక చెప్పలేదు. నిరంతరం ఏమి చేయలేక ఈరోజు కేవలం అబద్ధాలతో నిందలు వేసే వారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా మీరు స్వయంగా వారి యొక్క నోటితో తిన్నారు. ఇలాగే మీరు రోజు నాతో పాటు గుట్టల్లోకి రావాలని, ఉపాధి హామీ మాతో కలిసి పనిచేయాలని ఎందుకంటే మేము అందరం కూడా ఇప్పుడు వాళ్ళు తవ్వే పనిని చేద్దాం, మీరు కూడా భాగస్వాములు కావాలి.